ఇందిరా గారు అధికార పక్షంలో ఉండి టోటల్ గా మీ చేతిలోనే అంటే చాలా కార్యక్రమాలు అటు సెంట్రల్ అండ్ స్టేట్ చేతిలోనే ఉన్నటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి రిజల్ట్ అనేది కూడా ఒక వైపు వైఫల్యానికి గుర్తే అన్న విధంగా వచ్చిన విమర్శను మీరు ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్యానల్ కి అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు మీకు గుడ్ మార్నింగ్ అండి. మొదటి విడతగా గెలిచినటువంటి సర్పంచులందరికీ కూడా గ్రామ పెద్దలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజకీయాలు అనేవి అన్న వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారంగా అయినా జనరల్ గా చెప్పేదానికైనా కూడా ఇది పార్టీలకు అతీతంగా జరిగేది, అక్కడ లోకల్ ఉన్నటువంటి అభ్యర్థిని బట్టి అనేది మాట్లాడుతుంటాం. బట్ నవాడేస్ సెలక్షన్స్ అన్ని కూడా కాస్ట్లీ అయిపోయినాయి కాబట్టి డెఫినెట్ గా ఎవరో ఒక పార్టీ మద్దతు కూడా ఉండాలి అనేది మాత్రం కోరుకుంటున్నారు. సో పార్టీలు బలపరిచినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మొదటి ఎన్నికగా చెప్పాలి. బీఫామ్ ఉండకపోవచ్చు, బట్ ఆ పార్టీ యొక్క బలపరిచినటువంటి వ్యక్తిగా మాత్రము కొనసాగుతారు, ఐదర్ ఇండిపెండెంట్ గా ఉంటారు. సో ఇక్కడ జరిగిన దాంట్లో నిన్న 84% ఎన్నిక జరిగితే 84లో 58.5% కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులని గెలిపించుకోగలిగింది అన్నది మాత్రం శుభ పరిణామంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ప్రతిపక్షాలు మాట్లాడింది ఏంటి అని అంటే, అసలు గ్రామ పంచాయతీలో ఎన్నికలు పెట్టేద్దాము కాంగ్రెస్ పార్టీకి లేదు, లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క చాలా నెగిటివిటీ అనేది ఉన్నది, గ్రామాల్లోకి వెళ్తే చాలా దారుణంగా ఉన్నది అని చాలా పెద్ద ఎత్తున ప్రొపగండ చేశారు. బట్ దానికి భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి అన్నది మనకి కనబడ్డది. సో ఏ డెవలప్మెంట్ అయినా ఏ యాంగిల్ అయినా కూడా గ్రామం నుంచే మొదలవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలైనా ఇందిరా గారు ఏ పని జరగాలన్నా అధికార పక్షంతోనే జరుగుతుంది. ఇంకా 3 ఏళ్లు వాళ్లే అధికారంలో ఉండే అవకాశం ఉంది. సో విపక్షాలు అన్నప్పుడు రకరకాల కామెంట్ చేస్తారు. ముఖ్యంగా చాలా రకాల ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మాట్లాడేటప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఇంకా మేమేముంటాము అనేది మాట్లాడితే ఇదంతా కామన్. కానీ అధికార పక్షం వైపు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత జరిగే ఇంకా 3 ఏళ్ల టైం మీకుంది. సో మీరు చేసేటువంటి ఇప్పుడు 26% మీ వైపు లేరు అని అంటే మీరు ఆలోచించాలి కదా. డెఫినెట్ గా నాకు పూర్తి కాకముందుకే మీరు క్వశ్చన్ మొదలు పెట్టారు నాకు మిడిల్ లోనే, కాబట్టి మీరు కొంచెం చివరిలో ఇదే ఆన్సర్ వచ్చేది. సో చెప్పండి. కాబట్టి నేను అనేది ఏంటి అని అంటే, ఎలక్షన్ ని వచ్చిన తర్వాత గెలిపోవటంలను జనరల్ సహజంగానే జరుగుతాయి. కానీ అధికార పార్టీకి గ్రామాల్లో కూడా బలం ఉంది అని ప్రజలు ఇచ్చిన మద్దతు ద్వారా మరింత బలంతో ముందుకెళ్లడానికి మాకు ఒక బలాన్ని చేకూర్చరని చెప్పడానికి మాత్రమే నేను ఇది మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా. సో చాలా మంది గ్రామ స్థాయిలో ఉన్నట్టు గ్రామ ఇప్పుడు అన్న చెప్పారు ఇందాక, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళ గ్రామ పంచాయతీ అకౌంట్ లోనే అమౌంట్ పడుతుందని చెప్పినారు. సో మరి అట్లాంటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీతో సంబంధం లేదు కదా, వాళ్ళకి అలా గెలిపించుకొని ఉండొచ్చు కదా. కానీ అలా జరగలేదు అని అంటే అర్థం మీరు ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే 4231 గ్రామ పంచాయతీలకి 2687 గ్రామ పంచాయతీలని 2367 గ్రామ పంచాయతీలను ఇలా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుందంటే డెఫినెట్ గా గ్రామ స్థాయిలో హస్తం అవ్వ నడిచిందని చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రం సుస్పష్టం చేస్తున్నారు. అంటే వాళ్ళు విన్నా కూడా స్టేట్ కి సంబంధించిన పాత్ర కీలకం మీది లేదని చెప్పకండి. ఇందిరా గారు అంటే మీరు సెంట్రల్ మాత్రమే ఉంటది మాదేం లేదు కదా అని అన్నారు కదా, మీది లేకుండా అసలు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ సెంట్రల్ కు సంబంధించిన రావాల్సినటువంటి వాటిల్లో టోటల్ డాక్యుమెంట్ అంతా కావచ్చు, ఏ పల్లెకి ఏది అని డిసైడింగ్ ఫ్యాక్టర్ మీరే కదా. అందుకే చెప్తున్నా, ఇప్పుడు గ్రామ పంచాయతీలు నిధులైనంటే పూర్తిగా కేంద్రం రాష్ట్రం యొక్క సహకారంతోనే గ్రామాలు బలపడతాయని చెప్పదలుచుకున్నాయి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, మీ సంక్షేమ పథకాలన్నీ మావే, ఇవాళ సమాధి కాడైనా మాదే, సావు కాడైనా మాదే, పుట్టుక కాడైనా మాదే, బాత్రూమ్ కాడైనా మాదే, అన్ని దగ్గరలో మాదే అని పదే ఈ మధ్య కాలంలో నేను కొన్ని వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు ఏం చెప్తున్నారన్నది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు జిల్లాల వారిగా చూడండి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కంచుకోట అత్యధిక స్థానాలు గెలిపించుకుంది, నల్గొండ కంచుకోట అత్యధిక స్థానాలు గెలిపించుకుంది, మెదకు అత్యధిక స్థానాలు, కేసీఆర్ ఇలాకాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ. ఒక సిద్దిపేటలోనే కొంత బీఆర్ఎస్ వచ్చినట్టుగా ఉంది హరీష్ రావు గారు. కాబట్టి మిగతా దగ్గరలంతా కూడా కాంగ్రెస్ యొక్క హవ్వానే కొనసాగిందని చెప్పదలుచుకున్న ఈ సందర్భంలో. ఈవెన్ సిరిసిల్లలో కూడా అండి, కేటీఆర్ యొక్క కాన్సెన్స్ లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధికంగా గెలుస్తున్నారు అక్కడ కదా. సో ఇవాళ నిజామాబాద్ కూడా, ఈవెన్ నిజామాబాద్ తీసుకున్నా కూడా కాంగ్రెస్ అత్యధికంగా తీసుకున్నటువంటి దాంట్లో. సో అల్టిమేట్ గా ప్రజలు మాకు ఇంకింత బాధ్యత పెంచినారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సో ఇచ్చినటువంటి వచ్చినాం కదా అని ఎగిసిపడకుండా
ఇచ్చినటువంటి దానిని ప్రజలకు ఇంకింత ఎక్కువగా చేరువవడం కోసం మా ప్రయత్నం కొనసాగిస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ, మొన్నటిదాకా గ్రామ పంచాయతీలో కార్యదర్శుల పనులు కొనసాగించినారు. ఈ ఎన్నిక ద్వారా డెఫినెట్ గా సర్పంచ్లకి బలం వస్తుంది. ఆటోమేటిక్ గా మొత్తం అంతా రేపు వచ్చే ఎమ్మెల్యే అయినా ఏమంటారు ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా కూడా డెఫినెట్ గా ఇదే ధోరణిలోనే కొనసాగుతాయి. నేను మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలోనే చెప్పినాను, ఎన్నిక ఏదైనా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే ఉంటుందని తెలియదు. అంటే ఇది అహంకారం కాదు, అంటే మేము ఎందుకు ఎలా జరగాలి అన్న దానికోసం పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక కసరత్తును మొదలుపెట్టి పనిచేస్తుంది. సో ఒక నియమబద్ధతతోటి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఇవి ఉపయోగపడుతుంది. చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది, పార్టీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి 186 స్థానాలు వచ్చినాయి. ఇండిపెండెంట్ల కన్నా తక్కువగా, ఇండిపెండెంట్లు 10% గెలిస్తే కనీసము 4231 గ్రామ పంచాయతీలో 186 గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ వచ్చింది. అంటే ఏ స్థాయిలో అంటే ఒక సినారియో ఇక్కడ మనకి కొంత రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పదలుచుకున్నాను. ఓవరాల్ గా నేను పేపర్లో కూడా చూసాను, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీలని ప్రధానమంత్రి గారు క్లాస్ వింటున్నారు, 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అని చెప్పేసి అతను అన్నట్టు కూడా నేను ఇంత ముందుకు చూస్తున్నాను. బట్ అల్టిమేట్ ఏంటంటే ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి వాళ్ళు ప్రజలతో మద్దతుగా ఉండాలి. రాష్ట్రం నుంచి అయినా కేంద్రం నుంచి అయినా డెవలప్మెంట్ యాంగిల్ లో మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. మీరు చెప్పింది కరెక్టే. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన స్థానాల్లో అందులో సగం వంతు ఆల్మోస్ట్ అటు బీఆర్ఎస్ కూడా వచ్చాయి. అయితే సెంట్రల్ వైపు చూడాలి, లేదంటే రెండు అధికార పక్షాల వైపు చూడకుండా ఇక్కడ పల్లెల్లో ఎలా ఉంటదంటే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఇంకా ఏవైతే పల్లెకు వచ్చినటువంటి నిధులు కావచ్చు, పల్లెల్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉంది అన్నటువంటి కోణాల్లో చూస్తారు డెఫినెట్ గా అధికార పక్షాలు. ఎందుకంటే గత ఎన్నికలు కూడా మనం చూసాము. సో ఒకసారి జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత, శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైతే అధికారంలోకి వస్తారో మొత్తం గంపగుత్తగా వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, 3 ఏళ్ళు ఉండబోతున్నారు కూడా. సో ఈ క్రమంలో ఇటువంటి అంటే సగం స్థానాలు వాళ్ళు దక్కించుకోవడాన్ని ఎట్లా చూడాలి? సో ఆ వ్యతిరేకతను మనం అంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఒక సిటిజన్ గా నేను ఎప్పుడు కూడా పాలక పక్షము ప్రతిపక్షము రెండూ కూడా స్ట్రాంగ్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేయడానికి మరింత ముందుకు పరిగెత్తడానికి పనికొస్తుందని తెలియజేస్తున్నా. అందుకనే ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలంటా నేను. సో ఇక్కడ మీరు ఈ ఎన్నికలు వచ్చిన దాంట్లో టిఆర్ఎస్ వాళ్ళకి మాకు వచ్చిన దాంట్లో వాళ్ళు ఎంత 1000 చేంజ్ ఏమో వచ్చినాయి, 1051 ఏమో వచ్చినాయి, 1146. సో అంటే ఇప్పుడు 50% వాళ్ళు రీచ్ అయ్యారు. మాకు వచ్చిన దాంట్లో 50% వాళ్ళు రీచ్ అయ్యారంటే చేయాల్సిన, అంటే గతంలో మొన్నటిదాకా వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, గ్రామాల్లో అంతో ఇంతో చేసిన పూర్తిగా చేయలేదని చెప్పడానికి కూడా లేదు కదా. కాబట్టి అల్టిమేట్ కాంగ్రెస్ కాదు అనుకున్నప్పుడు ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఎవరు ఉన్నారు, టిఆర్ఎస్ ఉంది అనే దాంట్లో ఓటు పడి ఉంటుంది. బట్ కానీ ఇదే ప్రామాణికము రేపు రాబోయే రోజుల్లో అంతా మాదే అనే విధంగా అయితే దీనిని వాళ్ళు మ్యాండేటరీ తీసుకోవాల్సినంత అవసరం అంటే ఆ సినారియో క్రియేట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయ పరిణామాల్లో జరిగే ఎన్నికల్లో రకరకాల రిఫ్లెక్షన్స్ ఉంటాయి. బట్ దాంట్లో భాగంగానే చూడాలి తప్ప ఇదేదో అయిపోయింది అని దీనిని పెద్దగా మనం బ్రహ్మాండం. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి, మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చూడండి మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళు అల్టిమేట్ గా అసలు